ప్రభునందు ప్రియమైన జేహోజర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ రోజు చదువుదామని దయచేసి చదవండి. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించి చూపుని ఏర్పడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాపములకు లెక్కించిన మనము స్తోత్రం ప్రభావ. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏది ఇచ్చినప్పుడు మీరు తీర్చలేదు ప్రభావ. అతన్ని వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కటి మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని మేము వేసినాములో జీవించాలని ప్రయత్నం మీకు చూపిస్తారని సమస్త ఘనత మహిమ మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన వేసే పరుచుకున్నాము. మిక్కిలి వినయంతో బ్రతులాడి వెలుగుతున్నాము. ప్రేమిన సభ్యులు సభ్యులుగా మరొకసారి నా కొరకు మనం తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారండి, ఆయన తన సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో అక్కడ ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి రావడం మనం చూస్తామండి. ఆయన వచ్చి అంటారనమాట, పరలోక రాజ్యాన్ని వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలి అని ఆయన అడుగుతున్నారు. ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఆయన అంటారనమాట, ప్రతి ఒక్కళ్ళు కూడా యథార్థంగా జీవించిన వాళ్ళు, ఏమంటే పేదలను ఆకర్షించేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, తర్వాత దేవుని యొక్క ఉద్దేశాలు సఫలం చేసేవాళ్ళు, వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క యవనస్తుడికి చెప్పడం చూసాను. అయితే యవనస్తుడు అంటాడు అనమాట, నేను చాలా మంచివాడిని, ప్రతిరోజు అందరికీ నేను దాన ధర్మాలు చేస్తాను, అందరి పట్ల నేను చాలా మంచిగా ఉంటాను, నేను మంచి కార్యాలు అనేది చేస్తాను, ధర్మకార్యాలు చేస్తాను, ప్రతి ఒక్క విషయం నేను చాలా మంచిగా చేస్తాను. అయితే నేను మీ యొక్క రాజ్యంలో ప్రవేశించడం నేను అర్హుడినేనా అని ఆ యొక్క యవనస్తుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారంట, అయితే నీకున్న ఆస్తిని నీకు విడిచిపెట్టి నన్ను వెంబడించు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం చూస్తానండి. చూసినప్పుడు ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు ఆ యొక్క యవనస్తుడు వ్యసనపడి కోపపడి చాలా అశాంతిగా వెళ్ళిపోయాడండి. అంటే నా ప్రియమైన సంతులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మాట యొక్క సారాంశం ఏంటంటే, మనం 100% దేవుణ్ణి అనుసరించాలి, 100% దేవుని నామాన్ని మనం ఘనత తెచ్చేవారిగా ఉండాలని, దేవుని యొక్క సేవని మనం సంతోషంగా చేసేవారిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్పడం చూస్తున్నామండి. అయితే ఆ మాట విని శిష్యులు కూడా అర్థం కాలేదు. ఆ శిష్యులు అడుగుతున్నారనమాట, తండ్రి ఏంటి మేము ఏం చేయాలి, మీ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మేము ఏం చేయాలి, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరా అని మళ్ళా వీళ్ళు తిరిగి మళ్ళీ ఇంకొకసారి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్న అడుగుతున్నారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారనమాట, అవును, కానీ సమస్తము మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని యేసుక్రీస్తు ప్రభువారు అంటే వారికి ఆన్సర్ చేయడం మనం చూస్తామండి. అది ఇక్కడ పేతురు గారు అంటారనమాట. పేతురు ఏమంటాడంటే, ప్రభువా మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, మేము మాకున్నదంతా కూడా మేము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా, వెంబడించినప్పుడు మాకేంటి ఉపయోగం అని పేతురు గారు అడుగుతున్నప్పుడు ఆయన చెప్తున్నారనమాట, నేను మహామహిమతో వచ్చినప్పుడు, నేను మహామహిమతో సింహాసనాసీనుడే మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు 12 ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రపుల వారికి మనం తీర్పు తీరుస్తాం. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే చక్కగా వెంబడించారో ఆ యొక్క అపోస్తులు శిష్యులందరూ కూడా, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న శిష్యులందరూ కూడా అక్కడ తీర్పు తీరుస్తారు. మహామహిమకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తారని ఆయన చెప్తున్నారండి. ఇక్కడ అంటే చెప్తున్నారా చూడండి, అంటే జ్ఞాని అని సులభమని అంటున్నాడు. ఏమంటే సామెతలు 16వ అధ్యాయంలో హృదయాలోచనలు మనుషుని వశం, కానీ ఆ మనుషుని వశమైన హృదయాలోచనలకి తండ్రి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడంటే ఎంత చక్కటి మాట చూడండి. అంటే సొలొమోను మహారాజు ఎంతో జ్ఞానాన్ని తండ్రి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్న ఆ జ్ఞానంతో ఆయన చెప్తున్నాడు అనమాట. ఏమంటాడంటే, మనుషుల యొక్క ఆలోచనలు మనుషులకే వశమండి. మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన వశం, కానీ ప్రతిదానికి కూడా దేవుడు బాగా పరిశీలిస్తాడంట. మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు పరిశీలన చక్కగా చేస్తాడంటండి. మన యొక్క నడకలన్నీ మనకు నిర్దోషంగా అనిపిస్తాయంట. కానీ అదంతా కూడా పరిశీలించేది తండ్రి దేవుడు అండి. తర్వాత మన పనుల భారం ఎక్కువ మీద ఉంచాలి, అప్పుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తాడంట దేవుడు. మన ఉద్దేశాలన్నీ కూడా తండ్రి దేవుడు సఫలం చేస్తాడంట. అంటే చూడండి, ఇక్కడ జ్ఞాని అని సొలొమోను ఈ విధంగా చెప్తున్నాడు.
మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు మన వశము. బట్ కానీ ఏంటంటే దాని అంతటిని కూడా దేవుడు పరిశీలన చేస్తాడండి. పరిశీలన చేసి దానికి సంబంధించిన ప్రతిఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి ఎంత భయంకరమైన మాటలు. మన ఆలోచనలు మన వశంలోనే ఉన్నాయి, కానీ వాటి యొక్క అంతిమ రిజల్ట్ ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడంట. అంటే చూడండి, వేళ ఆదివారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు తన ఆజ్ఞల్లో ఏమంటే 3 ఆజ్ఞగా ఇచ్చాడండి. ఆయన 3 ఆజ్ఞగా ఇచ్చాడు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఎంచి ఏమంటే సువార్త ప్రసంగమును సంతోషంతో విని నేర్చుకోవాలి అని దేవుడు 3 ఆజ్ఞగా మనకు అనుగ్రహించారండి. ఆయన 6 దినాలు కూడా దేవుడు తన సృష్టిని ఎంతో చక్కగా మన కొరకు చేశారండి. చేసి 7వ దినాన్ని విశ్రమించండి, విశ్రాంతి దినంగా ఆయన ప్రకటించారు. తర్వాత ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్లో అయితే ఏంటండి, తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏదైతే తన చిత్తాన్ని నెరవేర్చమని ఇచ్చారో ఆ చిత్తం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేర్చారండి. నెరవేర్చి పునరుద్ధాన ఆదివారాన్ని మనకు అనుగ్రహించారండి. తండ్రి యొక్క ఉద్దేశాలు ఆయన సఫలం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు సఫలం చేసి మనకి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పునరుద్ధాన ఆదివారాన్ని ఇచ్చారండి. సోదరులారా, ఆయన సమస్తమును కంప్లీట్ చేశాడు. మనం ఎంతో పాపంతో ఉండిపోయాము, మనం ఎంతో పనికిమాలిన పాపంతో ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రతకు మాత్రమే గురయ్యేవారుగా మనం ఉన్నాం. దేవుని యొక్క పాపానికి మాత్రమే గురయ్యేవారుగా ఉన్నాం. మనం నిత్య నాశనానికి గురయ్యేవారుగా ఉన్నామండి. ఏమండి, మనం తప్పతాళాలకి వెళ్ళవలసిన వారినే ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఏమండి దేవుని యొక్క ఉద్దేశాలన్నీ సఫలం చేసి తను నిలువెల్ల గాయాలు పొందుకునే విధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడిచిపెట్టాడండి. ఎవరి కొరకండి? మన కొరకు. మన కొరకు విడిచిపెట్టి మనకే ఆయనకి ఉన్న మధ్య పాపం అనే గోడను యేసుక్రీస్తు ప్రభువు వారు తీసివేశారండి. తీసివేసి తండ్రి అయిన దేవునికి మనకి మధ్యవర్తిగా ఒక నిబంధనను ఆయన మనకు అనుగ్రహించారండి. ఎవరైతే క్రీస్తునందున వాడు నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం ఎవరైతే అంగీకరిస్తామో వాళ్ళు నూతనంగా మన అంతటా మనమే రీమోడల్ అయిపోవాలండి. ఏమండి, రీమోడల్ అయిపోయి మనం ఏం చేయాలి? మన ఉద్దేశాలు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా నీతియుక్తంగా ఉండాలని తండ్రి దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అదే అంటారు, నన్ను వెంబడించినప్పుడు నన్ను వెంబడిస్తే మీకు ఏంటి ఉపయోగం అని పెద్దలు గారు అడిగారు కదండి. అడిగినప్పుడు ఆయన అన్నారనమాట, మీరు నన్ను వెంబడించినందుకు ఎంత పెద్ద ప్రతిఫలం ఉందో చూడండి. ఇక్కడ ఆయన ఏమంటారంటే, ఆయన ఇశ్రాయేలు ప్రజల యొక్క 12 గోత్రపుల వారు అందరినీ కూడా మహామహిమతో నేను సింహాసనాసీనుడే వచ్చినప్పుడు మనం అందరం కూడా వారిని తీర్పు తీర్చేవారిగా ఉంటాం అని యేసుక్రీస్తు ప్రభువు గారు ఇక్కడ పేతురు గారికి తన శిష్యులకు సమాధానం చెప్పడం మనం చూస్తామండి. నాకు ఏమేసిందంటే, అంటే ఇక్కడ ఈయన సామెతల్లో కూడా చెప్పాడు కదా, ఆయన జ్ఞాని సొలొమోను, మన యొక్క తలంపులు మన వశంలో ఉంటాయి, కానీ వాటన్నిటినీ పరిశీలించేది తండ్రి అయిన దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియ దేవుడు అండి. ఆయన అందుకనే ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ప్రవర్తన, ప్రతి ఒక్క ఆలోచన దేవుడు పరిశీలిస్తాడండి. మనం దేవునికి ఇష్టమగు రీతిగా జీవించినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటాడు. ఈ పనుల భారం మేము ఎక్కువ మీద ఏమంటే అప్పుడు ఆయన మీ ఉద్దేశాలు అన్నీ కూడా సఫలం చేస్తాం. అందుకే మన ఉద్దేశాలన్నీ సఫలం అవ్వాలంటే మొదలు మనం ఏం చేయాలంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించారో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించిందని ఏదైతే చెప్పారో తప్పకుండా అది మనం తప్పకుండా మనం దేవుని సన్నిధిలో మనం ప్రతివారికి మనం ఉండాలండి. తండ్రి సముద్రం ఇది యెహోవా ఏర్పాటు చేస్తుంది కీర్తనలో 118 అధ్యాయంలో ఉందండి. దీని ఎందుకు మనం ఉత్సహించు అండి. ఆదివారం అనగానే కాసేపు నిద్రపోవచ్చు, కాసేపు ఆ యొక్క వేరే ప్లాన్ చేసుకోవచ్చు, ఆ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు, ఇది పిక్నిక్కి వెళ్ళొచ్చు, సరదాకి వెళ్ళొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, షికార్కి వెళ్ళొచ్చు అని మనం ప్లాన్ చేసుకోవడం కాదు. దేవుని సంతానానికి మనం మొదటగా వెళ్ళే వరకు మనం ఉండాలండి. దేవుడిని ఆకుతోనూ సత్యంతోనూ ఆరాధించే వరకు మనం ఉండాలి. ఈ యవనస్తుడు చూడండి, వ్యసన పడిపోయి వెళ్ళిపోయాడంట. నన్ను వెంబడించమంటే వ్యసన పడిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట, ఎవరైతే నన్ను ఆరాధిస్తాను దేవుని యొక్క సన్నిధిలో 1 దినం గడుపుట 1000 దినములు గడిపినంత శ్రేష్టమని గుర్తు చెప్పారు కదండి, అమ్మగారు పౌలు గారు చెప్పారు. అప్పుడు మనం ఏం చేయాలంటే తప్పకుండా దేవుడిని ఆరాధించే వరకు మనం ఉండాలండి. ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించారు, అది మనం కూడా పాటించాలి. ఎందుకంటే మనం మనుషులం కనుక ఇది తప్పు ఇది ఒప్పని దేవుడు మనకి ఇచ్చేసిన జ్ఞానాన్ని ఇచ్చారు కనుక తప్పకుండా మనం పుట్టించిన దేవుడు, మనల్ని అన్నిత్యం స్వస్థపరిచే దేవుడు, మన బిడ్డలను కాపాడుతున్న దేవుడు, మన బిడ్డలకి మంచి విద్యను ఇస్తున్న దేవుడు, మన బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడు, మన కుటుంబాన్ని ఎంతో సిస్టమేటిక్గా నింపుతున్న దేవుడిని మనం ఎప్పుడు కూడా స్తుతించే బదులమే అన్నది. మనం తప్పకుండా దేవుడు స్తుతించాలి. ఆకాశ పక్షులు చూడండి,
ఉదయాన్నే దేవుని స్థుతిస్తాయండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమండి తప్పకుండా వాటికి కాల క్రమానుసారంగా దేవుని స్థుతిస్తాయి. కానీ మనమైతే దేవుని స్థుతించలేని బతిమే పరిస్థితిలో ఉన్నామండి. ఆదివారం అంటే మనం చాలా సరదాగా ఎంజాయ్ చేసే విధంగా మనం అనుకుంటున్నాం. కానీ తప్పకుండా దేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. అంటే మనకి ఏదైతే టైం టు టైం దేవుడు అనుగ్రహించాలో తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహించే వరకు ఉంటారండి. ఆ విధంగా దేవుని కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ఆజ్ఞను శిరసావహించాలి. తప్పకుండా దేవుని మాట మనం వినేవారిగా ఉండాలండి. అప్పుడు దేవుడి గారు అంటారు కదా, మాకేంటి, మాకేం వస్తుంది, మాకేం లాభం వస్తుంది అని అడుగుతున్నారు. చూడండి, పరిశుద్ధులైన వారిని ఏమండి ఆయన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీరు నేను మహామహిమతో వచ్చినప్పుడు మీరు నాతో ఉండి నేను ఇచ్చే జడ్జిమెంట్లో మీరు కూడా ఎగివేస్తారు, మీరు కూడా ఎగివేస్తారు అది చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఇంకా ఏమండి మత్తయి సువార్త 19:26, 27, 28 ఆ మాట ఒకసారి మీరు ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే చక్కగా బైబిల్ చక్కగా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కదా అందుకే ఇప్పుడు కూడా మన ఉద్దేశాలు ఏమంటే మన నడత మనకి చాలా నిర్దోషంగా అనిపిస్తుందంట. కానీ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడండి. కదా అందుకే వానికి వీళ్ళు చొప్పున ప్రతి వానికి జీర్ణిస్తాం. ఈ మాట నాకు చాలా చాలా భయాన్ని కలిగజేస్తుంది. కదా అందుకే మనం దేవుడికి భయపడే వారికి ఉండాలండి. దేవుని భయపడి బైబిల్లో భక్తులు అనేక మంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారండి. నా ప్రేమించకుండా చూడండి, సమూయేలు దేవునికి భయపడి ఆయన దేవాలయంలో ఉంటున్నప్పుడు దేవుడే వచ్చాడు. సమూయేలు పిలుస్తున్నప్పుడు ఎవరైనా పిలుస్తున్నారని సరే ఏలిని అడుగుతుంటే ఆయన ఏమన్నాడంటే, ఈసారి నువ్వు చిత్తం ప్రభు అని చెప్పేసాను, చిత్తం ప్రభు అనేసాను అంటే ఆయన వెంటనే చిత్తం ప్రభు అని దాసుడు ఆలోచిస్తాడంటే ఆ యొక్క సమూయేలుని దేవుడు గొప్ప ప్రవక్తగా చేశాడు కదా. అందుకే చూడండి, ఆ సమూయేలు వెళ్ళి వారుడైన దావీదుని రాజుగా ఎంచుకున్నాడండి. అందుకే దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే దావీదు మహారాజు గారు చిన్న వయసులో తన తండ్రి అప్పచెప్పిన బాధ్యతను చక్కగా నెరవేర్చారు. తర్వాత ఆయన గొర్రెలు తండ్రి ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో ఆ బాధ్యతని కంప్లీట్గా చాలా చక్కగా నిర్వహించాడండి. అడవిలోకి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి ఈ గొర్రెలను కాస్తున్నప్పుడు అక్కడ సింహాల చేతి నోట్లో నుంచి ఆ యొక్క గొర్రెలను చీల్చి చెండాడే యొక్క శక్తిని ఈ యొక్క దావీదు కలిగి ఉన్నాడండి. నాకు తెలుస్తుంది కదా, ఆ గొర్రెలు కాస్తున్నప్పుడే దేవుని స్థుతించేవాడంట. అక్కడ ఉన్న ఆ యొక్క చిన్న చిన్న కర్రలను పట్టుకుని ఆయన స్థుతి వాయిద్యాలుగా తయారు చేసుకుని ఆయన దేవుని స్థుతించాడండి. దేవుని స్థుతించి ఎన్నో స్థుతి గీతాలు ఇక దావీదు మహారాజు గారు రాయడం మనం చూస్తాం. అప్పుడు ఈ సమూయేలు వచ్చినప్పుడు యెషయా కుమారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఒకరిని నేను రాజుగా ఎంచుకున్నాను. ఒకసారి వెళ్ళానప్పుడు దేవుడు పంపించినప్పుడు సమూయేలు వచ్చి చెప్తున్నాడు అన్నమాట, నీ యొక్క కుమారులందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి నిలబెట్టానప్పుడు చాలా ఆజానుభవాలుగా ఉన్నవాళ్ళు, చాలా చక్కగా పొడవుగా చాలా దృఢంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా జైజాంటిక్ పర్సనాలిటీస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా నిలబడ్డారండి. లైన్గా నిలబడితే ఈయన కాదు అని చెప్పేసి తన కుమారులు అందరినీ వీళ్ళు కాదు అని చెప్పాడు. అయితే ఏంటి తర్వాత సమూయేలు అంటున్నాడు, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారంటే ఉన్నారు, చిన్న పిల్లడు ఉన్నాడులే, ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు, ఎక్కడో అడుగులో ఉన్నాడు అని చెప్పినప్పుడు లేదు తన్నే పిలుచుకురా ఇలా పంపించండి అన్నప్పుడు పిలిచిన తర్వాత ఇతడే దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడు. అంటే మనం ఎప్పుడు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామో దేవుని దృష్టికి బహు ప్రీతికరమైన వారిగా మనం ఉంటామన్నమాట. అందుకే ఎప్పుడు కూడా దేవుడు మనం ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ ఆదివారం ఈ సందినాన్ని పరిశుద్ధంగా ఎంచుకుని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞను మనం తప్పకుండా పాటించినప్పుడు దేవుడికి సమస్తము సాధ్యం. మనుషులకు అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యం. అప్పుడు మనం ఏది అడిగితే దేవుడు మనకు అనుగ్రహించే వరకు ఉండాలి. తప్పకుండా మంచి వాటికి ఏమండి మేలైన వాటిని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మన ఉద్దేశాలన్నీ సఫలం చేసేవారికి ఉంటారు. అందుకే మన పనుల భారం అంతా కూడా దేవుని మీద చూపినప్పుడు ఆయన మన ఉద్దేశాలు సఫలం చేసేవారికి ఉంటారు. దేవునికి సమస్తం సాధ్యమే అన్న ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలంటే అది మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువాని సమస్తం సాధ్యం. అదే యేసుక్రీస్తు చెప్తారు శిక్షిస్తారు, మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని యందు ఏమండి కృతజ్ఞత భావం కలిగి ఉంటూ ఆయన సన్నిధిని ఎడతెగగా ఆయన సన్నిధానానికి వస్తూ మనం ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఎంచి ఎవరైతే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో అట్టి వారి యొక్క కుటుంబాలు దేవుడు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆత్మీయమైన జ్ఞానంతో సంతోషంగా దీవించి ఆశీర్వదిస్తారండి. ఈ యొక్క వాక్యాన్ని దేవుడి ఇంతటితో మీ వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.